రవాణా శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఉత్తర భారతదేశం కూడా రఘువీర్ రెడ్డి ఎంపీ గారు, సోదరుడు విద్యార్థి నాయకుడు వీరేశం గారు, బిఎల్ఆర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు, ఎస్పీ శరత్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మనం కొన్ని రోజువారీ అంశాలను ఆలోచన చేసుకున్నట్టయితే ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటుంటే టీవీలో సగం న్యూస్ యాక్సిడెంట్లలో చనిపోయినటువంటి వార్తలు చూస్తూ వస్తున్నాం. సగం న్యూస్ కారణం రెండు రకాలు. ఒకటి నిర్లక్ష్యమైనటువంటి వాహనం నడపడం, రెండు వాహనానికి సరైనటువంటి ఫిట్నెస్. మనం చూస్తాం ఈరోజు మనకేదైనా అనారోగ్యం కలిగితే డాక్టర్ ఇవాళ రేపు చేయబట్టి చూసే కాలం వెనకటికి ఎంబీబీఎస్ వేయింది. ఇవాళ సిటీ స్కాన్లు వస్తే మనిషిని మొత్తం దాని లోపలికి పంపి దాని కంప్యూటర్ రిపోర్ట్ వస్తూ ఉంది. ఇది కూడా ఇవాళ మనం ఫౌండేషన్ వేసుకున్నది బస్సు, లారో, కారో, అదే సిటీ స్కాన్లో ఎట్లయితే మనిషి పోతే రిపోర్ట్ వస్తుందో ఈ వాహనం కూడా ఆ షెడ్యూల్లో పోగానే అక్కడటువంటి టెక్నికల్ సాంకేతికమైనటువంటి పరికరాల ద్వారా ఆ యొక్క వాహనానికి సంబంధించిన బ్రేకులు బాగున్నాయా, లైట్లు బాగున్నాయా, దానికి పొల్యూషన్ ఎంత ఉంది, అన్ని రకాల 10-15కు సంబంధించి వాహనం రోడ్డు మీద తిరగగలిగేటువంటి హోదా, దానికి సరి అయినటువంటి శక్తి ఉంది అని సర్టిఫికేట్ ఇస్తే ఆ బండి రోడ్డు ఎక్కుతుంది, లేకపోతే ఆ బండి సీజ్ అయిపోతుంది. ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సాంకేతికమైన చదువులు చదువుకున్నా దాన్ని చెక్ చేయడానికి సరైన పనిముట్లు లేక ఊరికైనా వాహనం ఎక్కి బాగుందా అని మాన్యువల్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. మానవ ప్రమేయం ఉంటే అక్కడ అవినీతికి కానీ నిర్లక్ష్యానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి వల్ల రోజు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నటువంటి దృష్ట్యా సాంకేతికమైన విప్లవం తేవాలనే ఆలోచనతోటి ముందుగా 17-8 కోట్ల రూపాయలతో ఒక్కొక్కటి తెలంగాణలో ఈ నిర్మాణం చేపడతా ఉన్నాం. దీనివల్ల ఎక్కడ ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుగా కనబడాయి. వాస్తవంగా చట్టంలో 15 సంవత్సరాల పైబడినటువంటి వాహనాలు, ప్రభుత్వ వాహనాలు అయితే 100% స్క్రాప్ చేయాలి. తెలంగాణలో 10 సంవత్సరాలు స్క్రాపింగ్ పాలసీ లేదు. మేము స్క్రాపింగ్ పాలసీ తీసుకొచ్చినాం. 10 సంవత్సరాల కింద నుంచి వాహన సారథి దేశంలో 29 రాష్ట్రాలుంటే తెలంగాణ ఒక్కటే వాహన సారథిలో లేకుండే. ఇవాళ వాహన సారథిలో ఈ తెలంగాణ కూడా భాగమై మనం ఈరోజు చేస్తున్నటువంటి ఏదైతే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ఫీడ్బ్యాక్ అంతా కూడా వాహన సారథిలో అప్లోడ్ అయ్యి ఈ బండి దేశంలో ఎక్కడ పోయినా ఆ యొక్క వెహికల్ సంబంధించినటువంటి పొల్యూషన్ కెపాసిటీ, దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ అంతా కూడా కనబడుతుంది. వీటన్నిటి ఉద్దేశం మీరు చూస్తా ఉన్నారు. కళ్ళ ముందట మంచి మంచి యువకులు యాక్సిడెంట్లో చనిపోతా ఉన్నారు. కారణాలు ఏమన్నా కావచ్చు. ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్స్, ట్రాఫిక్ చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్స్, ట్రాఫిక్ అవేర్నెస్ కు సంబంధించిన క్లబ్స్, స్కూల్స్ తోటి ఏర్పాటు చేసి రవాణా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పెద్దగా అయితే కష్టం, చిన్న పిల్లలకి నేర్పాలనే ఆలోచనతోటి రవాణా శాఖ ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటా ఉంది. దాంతో పాటుగా ఇటువంటి ఫిట్నెస్ చర్యలు కానీ భవిష్యత్తులో డ్రైవింగ్ కూడా మేము ఢిల్లీలో చూసి వచ్చినాం. కారు ఎక్కితే 8 చెక్ పోస్టులు ఉంటాయి. 8 మీటర్ల బండి చక్కగా నడిపితే అది క్లియర్ చేస్తే మీకు లైసెన్స్ ఇస్తుంది. రివర్స్ కావచ్చు, రకరకాల టెస్టింగ్, ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ అది కూడా త్వరలో రాబోతా ఉంది. అప్పుడు లైసెన్స్ వెంకరెడ్డి గారు పైరవి చేసిన, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నేను పైరవి చేసిన, కలెక్టర్ గారైనా, చీఫ్ జస్టిస్ అయినా అక్కడికి పోయి డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ పాస్ కావాల్సిందే. ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ స్టేషన్స్ కూడా రాబోతా ఉన్నాయి. దాని ద్వారా ఎక్కడ కూడా డ్రైవింగ్ రాకుండా లైసెన్స్ పొందే అవకాశం ఉండదు. ఇలా చూస్తా ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్సుల పొంది కూడా సరియైన విధంగా నడపకపోవడం వల్ల ఫైన్లు పడ్డా, యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళు బేఫికర్గా ఉన్నారు. కానీ రవాణా శాఖ సీరియస్ గా తీసుకొని రవాణా శాఖ రూల్స్ అతిక్రమించి మీరు వాహనాలకు ఫైన్ వేసుకొని మీ లైసెన్స్ కు సంబంధించి తప్పు అనేటువంటిది వచ్చిన తర్వాత ఇలా మీరు ఏదైనా సర్వీస్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ సర్వీస్ పోతే అలా డిస్ప్లే అయ్యేట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూజన్ చేసి మీ డ్రైవింగ్ లైసెన్స్, మీ ఆర్సీ బుక్ మీకు సంబంధించి పోతే ఇక మీకు ఇంత ఫైన్ ఉంది,
మీరు తప్పు చేసిరని డిస్ప్లే హెచ్చరిక చేసి దాని తర్వాత అట్లనే కంటిన్యూ చేసిన పొరపాటు జరిగితే లైసెన్సులు రద్దు చేస్తా ఉన్నాం. వారు తెలుసు లైసెన్స్ లేకపోతే అమెరికాలో కాల్జీలు ఎరిగినట్టే. ఇక్కడ కూడా లైసెన్స్ ఇయ్యము, పొరపాటు చేసి యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళు వాహనం కొనుక్కునేటువంటి అవకాశాన్ని కూడా బ్యాన్ చేసి రాబోయే కాలంలో రవాణా పకడ్బందీగా యాక్సిడెంట్లు తగ్గించడానికి చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు ఎక్కినటువంటి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్, ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్, స్క్రాప్ పాలసీ, వాహన్ సారథి, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఇలా రిఫ్లెక్టర్స్ చాలా బండ్లు ఆగిన వాటి బండ్లకు కార్లు గుర్తుకొచ్చి చనిపోతారు. వెనుక ఖచ్చితంగా మరి స్టిక్కర్ వేసుకోవాలి, రేడియం స్టిక్కర్స్. కాబట్టి దానికి కూడా కమర్షియల్ వెహికల్స్ కు మ్యాండేటరీగా జీవో తీసుకొని వస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో అందరూ మేము ప్రభుత్వం ఎన్ని తెచ్చినా ప్రజలు ఎవరి ప్రాణాలు వాళ్ళకి తీపి ఉండాలి. కానీ ఆ యాక్సిడెంట్ తను నడిపేవాడు కంటే ఎదురుగుండే చంపుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రాణం మీద తీపుండి ఎదురుగుని గుద్దుతున్నారు. కాబట్టి ఆ ప్రాణాల మీద తీపుండే విధంగా ఎవరికి నష్టం జరగకుండా విధంగా ఉండాలనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ముందు ట్రైనింగ్ ఇచ్చి అవగాహన కల్పించి తర్వాత లైసెన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ కూడా తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ కూడా రవాణా శాఖ పక్షాన కొన్ని పద్ధతులు రూల్స్ ను తప్పకుండా పాటించమని రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. నాకు 30 ఏళ్ళుగా చాలా అనుబంధం ఉన్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ ఎమ్మెల్యేగా తర్వాత R&B మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ కు R&Bకి చాలా లింక్ ఉన్నది. మా ఇద్దరికి ఒకరే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నాను వికారాబాద్. అందుకనే మా ఇద్దరు కలిపి ఒకటే చీఫ్ సెక్రటరీ, ఇద్దరం కూడా తెలంగాణ కోసం గట్టిగా కొట్లాడిన వాళ్ళం. చాలా దగ్గర మిత్రుడు, సోదరుడు. మన కూడా వాళ్ళ కాన్ఫరెన్స్ పిలిచి పెద్ద బహిరంగ సభ పెట్టిండు. వారికి అలాగే మన సౌత్ ఇండియా నెంబర్ 1 ఎంపీ రఘువీర్ రెడ్డి గారికి హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన, అలాగే మా శాసనసభ్యులు మా సోదరులు BLR గారికి, మా శాసనసభ్యులు అంటే మా ఊరు శాసనసభ్యులు వేముల వీరేశం గారు, మా గౌరవనీయులు మన ప్రియతమ కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి గారికి, శరత్ గారు SP గారికి, అమిత్ గారికి, అలాగే చంద్రశేఖర్ గౌడ్ గారు, మన DTC వాణి గారికి, మా మోహన్ రెడ్డి గారు మా బ్రదర్, అలాగే మా డిపార్ట్మెంట్ CE R&B రాజేశ్వర్ గారు, SC గారికి, మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా మంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ దీంతో పాటు ఇంకా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎక్కడైనా ఏ అవసరం ఉన్నా మాకు అందుబాటులో ఉండి మా జిల్లాకి ఎక్కువ నిధులు ఇవ్వాలని. ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు ఉచిత బస్సు పెట్టింది. ఆ బస్సుల డిమాండ్తో ప్రతి ఒక్క మహిళ హైదరాబాద్ పోయి షాపింగ్ చేసుకుని నల్గొండ షాపింగ్ చేస్తలేదు. బస్సులని ఫుల్లైనాయి. మన అడగగానే 70 బస్సులు ఇస్తున్నాడు. ఆ 70లో 10 నార్కట్పల్లికి పంపిస్తున్నాం. పొద్దున వీరేశం గారు అడగగానే ప్రస్తుతం వచ్చే 70లో 10 నార్కట్పల్లికి ఇస్తున్నాం. ఇంకా 60 ఉంటాయి కాబట్టి మిరియాలు ఎక్కువ కూడా అవసరం ఉన్నాయి. దానికి ఎందుకంటే అప్ అండ్ డౌన్ ట్రాఫిక్ ఎక్కువైంది. దాదాపు 200 కోట్ల మంది ఇప్పటికీ ఉచితంగా RTCలో మన ప్రభుత్వం వచ్చిన 20 నెలల లోపే 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం చాలా రికార్డు. దాని మీద పట్టుబట్టి మన మంత్రి గారు దాదాపు 5,000 కోట్లు అయింది. ఇప్పటికీ 6,000 కోట్లు RTCకి ప్రభుత్వంకి వెళ్ళి ఇచ్చి రాష్ట్ర పరిస్థితి బాగాలేకుండా ఆర్థికంగా ఉచిత బస్సు మహిళలు కల్పిస్తున్నాం. దానికోసం 24 గంటలు ఆయన RTC గురించే మాట్లాడతాడు, తర్వాత ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడతాడు. ఫస్ట్ టైం 42% BC రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. పట్టుబట్టి మన క్యాబినెట్లో అప్రూవ్ చేపించి రేపు వచ్చే సోమవారం గవర్నర్ గారి ద్వారా ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం. వచ్చే వీక్లో ఫస్ట్ వీక్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. దానికోసం పొన్నం ప్రభాకర్ గారు బాగా క్యాబినెట్లో కొట్లాడి దానికి ఫస్ట్ వీక్లో ఎలక్షన్లో ఇంప్లిమెంట్ చేయాలని పట్టుబట్టిన నాయకుడు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడ ఏర్పాటు చేయడమే కాదు, మొన్న కొత్త కలెక్టర్ అడిషనల్ బిల్డింగ్లో DTC ఆఫీస్ కొద్దిగా పోయింది. నూతన ఆఫీస్ కూడా మీ దగ్గర ఉన్న నిధులు, ఎందుకంటే మీది ట్రాన్స్పోర్ట్ ఇన్కమ్ వచ్చే డిపార్ట్మెంటే కాబట్టి దానికి ఉచిత వారు మా బస్సులకు
ముఖ్యంగా నార్కట్పల్లి డిపో ఫస్ట్ డిపో ఆఫ్ ది తెలంగాణలోనే ఫస్ట్ డిపో నిజాం కాలంలో 1930లో ఏర్పాటు చేసింది నార్కట్పల్లి డిపో. మొత్తం 60 బస్సులు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 75 ఉండే, ఇప్పుడు 15కి వచ్చినాయి. 10 ఇస్తా అన్నారు దీంట్లోకి వెళ్ళి. అందుకని ఇంకొక 20 ఇస్తే నార్కట్పల్లికి వెళ్ళి తిరుపతికి, బాంబే కూడా ఉన్న నార్కట్పల్లికి. మా దగ్గర పద్మశాలి కార్మికులు ఎక్కువ బాంబేకి పోతుండ్రు.